ఛానల్లోకి స్వాగతం. మార్చి నెల చివరిలోగా తులారాశి వారు డేంజర్లోకి వెళ్లబోతున్నారు. జాగ్రత్తగా ఉండకపోతే వీరిని కోల్పోతారు. అయితే తులారాశి వారికి మార్చి నెల చివరిలోగా ఎటువంటి ప్రమాదం పొంచి ఉంది, ఆ ప్రమాదం నుండి బయటపడటానికి ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది. చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాలలో జన్మించిన వారు తులారాశి వారిగా పరిగణించబడతారు. ఈ రాశి చక్రంలో 7వది. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ తులారాశి వారు ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో నేర్పరితనాన్ని కలిగి ఉంటారు. మేధావులుగా గుర్తింపు కూడా పొందుకుంటారు. అత్యున్నత స్థానాలను అధిరోహిస్తారు. సాహసోపేతమైన నిర్ణయాలు ఈ తులారాశి వారికి చాలా బాగా కలిసి వస్తాయి. అయితే మార్చి నెలలో మిశ్రమ ఫలితాలను వీరు అనుభవిస్తారు. ఆదాయం ఉంటుంది, కానీ అదే సమయంలో కుటుంబ సభ్యుల కోసం ఎక్కువ మొత్తంలో డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు. మార్చి నెల చివరిలో పెట్టుబడులు పెట్టడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఖర్చుల గురించి జాగ్రత్తగా ప్రణాళిక వేయటం వల్ల ఇబ్బందుల నుండి బయటపడతారు. అధిక లాభాలు ఆశించి పెట్టుబడులు పెట్టడం మాత్రం చేయకండి. అత్యాశ నష్టాలకు గురిచేస్తుంది. ముఖ్యంగా ఈ సమయంలో అంటే మార్చి నెల చివరిలో స్థిరాస్తికి సంబంధించిన పెట్టుబడులు కాని కొనుగోలు కాని అనుకూల ఫలితాలను ఇవ్వవు. ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలైతే మార్చి నెల చివరిలో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఒక డేంజర్ అయితే కనిపిస్తుంది. జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ సమయంలో మీరు మీ యొక్క కుటుంబ సభ్యుల్లోని వృద్ధుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. అంటే ఈ 70 ఏళ్ల పైబడిన వృద్ధులు మీ కుటుంబంలో ఎవరైతే ఉన్నారో వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడే వారి పట్ల జాగ్రత్తలు తీసుకోవటం అనేది చాలా ఉత్తమం. అంటే మీరు అశ్రద్ధ చేశారంటే సమస్య తీవ్రత పెరిగి అది వారి ప్రాణాలకే ముప్పుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. అది మీ తల్లిదండ్రులు కావచ్చు, తాత నానమ్మలు, అమ్మమ్మలు, ఇలా ఎవరైనా కావచ్చు, లేకపోతే మీ యొక్క అత్తమామలు కూడా కావచ్చు. ఈ విధంగా మీ కుటుంబ సభ్యుల్లోని వృద్ధుల ఆరోగ్యం పట్ల అతి జాగ్రత్తగా ఉండాలి. మీరు చిన్న అనారోగ్య సమస్య వచ్చినప్పుడే దానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం ప్రమాద తీవ్రత తగ్గి వారిని మీరు కాపాడుకున్నవారవుతారు. కాబట్టి ఈ విషయంలో తులారాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే తులారాశి వారికి ఈ సమయంలో చూసినట్లయితే కనుక అపరిచిత వ్యక్తులతో కొంత ప్రమాద సూచికలైతే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీకు తెలియని వారికి అప్పు ఇవ్వటం అనేది మీకు ప్రమాదకరంగా సూచించబడుతుంది. అంటే కొత్తగా పరిచయమైన వ్యక్తులకి మధ్యవర్తులుగా నిలబడి అప్పు ఇవ్వటం కావచ్చు, లేకపోతే మీరే డబ్బుగా అప్పుగా ఇవ్వటం కావచ్చు, మీకు ప్రమాదాలను తీసుకుని వస్తుంది. కాబట్టి ఈ విషయంలో కూడా తులారాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. స్థిరాస్తి ఒప్పందాలు, షూరిటీ సంతకాల విషయంలో ఈ సమయంలో అప్రమత్తత అనేది చాలా అవసరం. ఇక మిగిలిన అంశాలు మాత్రం ఈ తులారాశి వారికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆర్థికంగా మీ యొక్క రాబడికి తగినటువంటి ఖర్చులు కూడా ఉండబోతున్నాయి. అలాగే ఈ సమయంలో ఉద్యోగస్తులు తోటి ఉద్యోగస్తులతో ఉన్న విభేదాలను పరిష్కరించుకుంటారు. అలాగే విభేదాలు తొలగిపోవటంతో ప్రశాంతమైన వాతావరణంలో కార్యాలయంలో మీరు పని చేసుకోగలుగుతారు. మీ యొక్క శ్రమను మీ పై అధికారులు కూడా ఖచ్చితంగా గుర్తించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ప్రమోషన్ కి సంబంధించి, ఆర్థిక పెరుగుదలకు సంబంధించి అతి త్వరలో మీరు గుడ్ న్యూస్ వినే అవకాశాలు కూడా ఈ తులారాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మార్చి నెల చివరిలో మాత్రం ఈ విధంగా మీ ఇంట్లోని కుటుంబ సభ్యుల్లో వృద్ధులు ఎవరైతే ఉన్నారో వారి ఆరోగ్యం పట్ల అతి జాగ్రత్త అనేది చాలా అవసరం. లేకపోతే ప్రమాదాలను కొని తెచ్చుకున్న వారవుతారు. శివారాధన చేయండి. విష్ణు సహస్రనామ పారాయణ కూడా మీకు మేలు చేస్తుంది. అలాగే ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధిస్తే ఇంకా ఎన్నో శుభ ఫలితాలను మీరు పొందుకుంటారు. చూశారు కదండి, మార్చి నెల చివరిలోగా తులారాశి వారు ఎటువంటి ప్రమాదంలోకి వెళ్లబోతున్నారు, ఎవరిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది, జాగ్రత్తగా ఉండకపోతే ఎవరిని కోల్పోతారు, ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.